ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 4 తేదీ వరకు వార ఫలాలు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి పనులు సజావుగా పూర్తవుతాయి. మీరు కానీ ఒక విదేశీ కంపెనీలో పనిచేస్తూ ఉంటే మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల వ్యాపారం కూడా పెరుగుతుంది. ఈ వారంలో మీరు పెద్ద ఆర్డర్ కూడా పొందవచ్చు. మరికొన్ని రాశుల వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉండబోతుంది. మీరు మీ ఇంటికి ఎక్కువ కాలం దూరంగా ఉంటే ఈ కాలంలో మీరు మీ కుటుంబ సభ్యులతో గడపడానికి అవకాశం పొందవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధాల్లో సామరస్యం ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ పిల్లలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మరి ఇలాంటి ఎన్నో విషయాలు మనం 12 రాశుల ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం స్నేహితులతో సరదాగా గడిపేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. అయితే ఈ కాలంలో మీరు ఆర్థికపరమైన విషయాలపై అప్రమత్తంగా ఉండాలి. మీరు అవసరం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా చూసుకోవాలి, లేకుంటే రాబోయే కాలంలో మీ సమస్యలు పెరుగుతాయి. ఈ కాలంలో భాగస్వామితో వివాదాలు సహజంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఈ వారం చాలా ముఖ్యమైనది. ఈ వారంలో మీ ఆకస్మిక బదిలీకి బలమైన అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. వారం చివరిలో కుటుంబ సభ్యులతో మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా ఈ వారం ఎలాంటి సమస్యలు అయితే లేవు. ఇక వృషభ రాశి వారికి ఈ వారం వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉంటుంది. అయితే మీరు మీ సంభాషణ ద్వారా లేదంటే మీ మాటల ద్వారా దానికి సమస్యను పరిష్కారం కనుగొనే సూచనలు కనిపిస్తున్నాయి. నిశ్శబ్దంగా ఉండడం ద్వారా మీ మధ్య అపార్థం మాత్రమే పెరుగుతుంది. ఇది కాకుండా ఈ కాలంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంటుంది. కాబట్టి మీరు వారిని బాగా చూసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చుల పెరుగుదల కూడా ఉంటుంది. మీ ఖర్చుల జాబితా పెరగకుండా చూసుకుంటే మంచిది. ఇక వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ కాలంలో మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేయవచ్చు. ఈ కాలంలో ఉద్యోగం చేసేవారికి ఎక్కువ పనిభారం ఉండబోతుంది. అయితే మీకు ఉన్నత అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే సహోద్యోగులతో మంచి అనుబంధం ఉంటుంది. మొత్తం మీద మీరు ప్రతికూల పరిస్థితుల్లో కూడా సులభంగా పని చేయగలరు. ఈ వారం ఆరోగ్యపరంగా బాగా ఉండబోతుంది. ఇక మిథున రాశి వారికి ఉద్యోగులైతే ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఆఫీసు రాజకీయాలు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండడం మంచిది. లేకుంటే మీ పని లేదంటే ఇమేజ్ రెండూ ప్రభావితం అవుతాయి. మీరు సహోద్యోగులను గుడ్డిగా విశ్వసించడాన్ని మానుకోవాలి. మరోవైపు బాసు మీకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగిస్తే దానిని సరైన సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ పురోగతికి మార్గం తెరుస్తుంది. ఇక వ్యాపార వ్యక్తులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీరు చిన్న వ్యాపారి అయితే ఈ కాలంలో మీకు పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. ఇక స్టాక్ మార్కెట్కి సంబంధించిన వ్యక్తులైతే ఈ కాలంలో పెద్ద మార్పులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చట్టపరమైన వ్యవహారంలో చిక్కుకోవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండడం మంచిది. కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీకు తల్లి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కొత్త వాహనం, బంగారం, వెండి, ఇల్లు మొదలైన విలువైన వస్తువును కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయం దీనికి అనుకూలంగా ఉంటుంది. మరోవైపు మీరు మీ కాలంలో ఆస్తికి సంబంధించిన ఏదైనా పెట్టుబడి పెడితే మీరు చాలా మంచి లాభాన్ని పొందబోతున్నారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉండబోతుంది. ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈ వారంలో మీ ఇంటి వాతావరణం చాలా ఉల్లాసంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇక సింహరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో మీరు ఏదో ఒక విషయం గురించి చాలా ఆందోళన చెందుతారు. మీ ఆందోళన కుటుంబం లేదా పనికి సంబంధించింది కావచ్చు. ఆఫీసులో మీపై బాధ్యతల భారం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో బాస్ వైఖరి కూడా మీ పట్ల మంచిగా ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో పని పట్ల కొంచెం అజాగ్రత్తగా కాకుండా ఇంకా మీ సమస్యలను పెంచే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో చిన్న పనులను కూడా ప్రశాంతమైన మనసుతో, సహనంతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేవారు ముఖ్యమైన పనిలో కాగితపు అడ్డంకులు ఉంటాయి. అయితే మీ సమస్య పరిష్కారమైన వెంటనే మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు మీ అప్పులను వీలైనంత త్వరగా వదిలించుకుంటే మంచిది. మీరు మీ ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఒత్తిడికి దూరంగా ఉండడం మంచిది. ఇక కన్యరాశి వారి వారం కుటుంబ జీవితంపై దృష్టి పెట్టాలి. మీ పనులు ఏదైనా చాలా కాలం పాటు నిలిచిపోతే ఈ కాలంలో దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ అజాగ్రత్త వైఖరి మీ ప్రియమైన వారిని అసంతృప్తికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో తల్లిదండ్రులతో సామరస్యాన్ని పాడు చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు వివాహం కానీ చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించడం మంచిది.
ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. ఇది కాకుండా వారం చివరిలో మీరు చిక్కుకున్న డబ్బును కూడా పొందుతారు. ఇక ఉద్యోగులు తమ సహోద్యోగులతో రహస్య సమాచారాన్ని పంచుకోవడాన్ని ఆపుకుంటే మంచిది, లేకుంటే ఇబ్బందులు రావచ్చు. ఇక ఈ వారంలో ఆఫీసులో పోటీ గణనీయంగా పెరుగుతుంది. ఇక ఈ కాలంలో ఆఫీసులో పోటీ గణనీయంగా పెరుగుతుంది కాబట్టి మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ వారం లాభాలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఈ వారం పెద్దగా సమస్యలు అయితే లేవు. ఇక తులారాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బాగా ఉండబోతుంది. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి పెరుగుదలకు బలమైన అవకాశాలు ఉన్నాయి. డబ్బు కారణంగా ఆగిపోయిన మీ పని కూడా పూర్తవుతుంది. మీ ఆర్థిక నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి. త్వరలో మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఆఫీసులోని సీనియర్ అధికారులు మీ కృషి అంకిత భావంతో బాగా ఆకట్టుకుంటారు. మీరు త్వరలో పెద్ద పురోగతి సాధిస్తారు. ఒక చిన్న పనికి సంబంధించిన ట్రిప్ కూడా వారం చివరిలో చేయాల్సి ఉంటుంది. అమ్మకాలు అలాగే మార్కెటింగ్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి విజయాన్ని సాధించే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇనుము వర్తకులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకునే అవకాశాన్ని పొందుతారు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీ కుటుంబ జీవితంలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఈరోజు బాగా ఉండబోతుంది. మీకు వృశ్చిక రాశి వారికి ఈ వారం పని విషయంలో కష్టంగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు లక్ష్యం ఆధారితంగా పనిచేస్తూ ఉంటే మీ సమయం మీకు చాలా కొత్తగా ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ పనిలో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక అడ్డంకులు ఉంటాయి. మీ విశ్వాసం కూడా క్షీణించడం దీనికి కారణం కూడా కావచ్చు. ఇక భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయం మిశ్రమంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వారంలో మీరు వ్యాపారంలో మార్పులకు దూరంగా ఉండడం మంచిది. ఇది కాకుండా మీరు ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్యపరంగా ఈ వారం ఏదైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు మీరు వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండబోతుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తూ ఉంటే సమస్యలు అయితే ఉండవు. ఈ సమయంలో మీరు రుణాలు తీసుకోవడం మానుకోవాలి. ఇక ధనుసు రాశి వారి ఈ వారం పని విషయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఆఫీసులో మీకు బాస్ మద్దతు ఉంటుంది. మరోవైపు మీరు ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే అలాంటి సందర్భాల్లో ఎక్కువ హడావిడి చేయవద్దు. వ్యాపారవేత్తలు ఈ కాలంలో మంచి లాభాలను పొందుతారు. మీ పని ఒక విదేశీ కంపెనీకి సంబంధించింది అయితే మీ వ్యాపారాన్ని పెంచే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈ వారం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక స్థితిలో విజృంభణ సంకేతాలు ఎక్కువగానే. మీ జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటే ఈ సమయంలో మీ మధ్య దూరం కాస్త తగ్గించవచ్చు. అయితే మీరు మీ స్వభావంలో కొన్ని మార్పులు తీసుకోవాలి. మీ ప్రియమైన వ్యక్తిని ప్రేమ గౌరవంతో చూసుకోవాలి. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా అయితే ఉండాలి. ఇక మకర రాశి వారికి ఉద్యోగులు అయితే ఈ వారం చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఈ కాలంలో మీరు కొత్తవి కూడా నేర్చుకోవచ్చు. ఇది కాకుండా మీకు ప్రమోషన్ సూచనలు కూడా ఉన్నాయి. మీ వంతు కృషి చేస్తూ ఉండండి. అలాగే వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభం సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు. అయితే మీరు పెద్ద లాభాల కోసం చిన్న లాభాలను విస్మరించకపోతే మంచిది. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలని ఆలోచిస్తుంటే ఈ కాలంలో మీరు మంచి అవకాశాలు పొందుతారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో తండ్రి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాలు మీకు అందుతాయి. తోబుట్టువులతో మీ సంబంధం బలపడుతుంది. మీరు కానీ వివాహం చేసుకుని ఉంటే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు వింటారు. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి కొన్ని చిన్న సమస్యలు అయితే ఉన్నవి. ఇక కుంభరాశి వారికి ఈ వారం కుటుంబ పరంగా వ్యతిరేకంగా ఉంది. అటువంటి పరిస్థితులు మీరు మీ ప్రసంగం ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇక వారంలో విద్యార్థులు చాలా బాగుంది. మీరు ఇటీవల ఏదైనా పోటీ పరీక్షకు వెళ్ళినట్లయితే మీరు అద్భుతమైన విజయాన్ని పొందుతారు. ఇదంతా మీ కష్టానికి ఫలితం. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది. మీరు పెద్ద కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఇది సరైన సమయం అయితే కాదు. ఇక ఆఫీసులో సీనియర్ అధికారులను గౌరవంగా చూసుకోవడం మంచిది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల కోసం సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ వారం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నవి. ఇక మీనరాశి వారు ఈ వారం పని విషయంలో ఏవైనా ప్రయత్నాలు చేస్తుంటే ఈ కాలంలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగం లేదా వ్యాపారం ఏదైనా సరే మీ పని సజావుగా పూర్తవుతుంది. మీరు ఒక విదేశీ కంపెనీలో పనిచేస్తూ ఉంటే మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల వ్యాపారం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు పెద్ద ఆర్డర్ కూడా పొందవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మీ ఇంటికి ఎక్కువ కాలం దూరంగా ఉంటే ఈ కాలంలో మీరు మీ కుటుంబ సభ్యులతో గడపడానికి అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాల్లో సామరస్యం ఉంటుంది. ఈ సమయంలో మీరు పిల్లలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగుంటుంది. మీ ప్రియమైన వారి కోసం మీరు చాలా కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా మీకు ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇవి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.